అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 180వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ముందు మాటగా మరొక విషయాన్ని మనం తెలుసుకుందామండి. మామూలుగా భక్తి కోణంలో అర్థం చేసుకున్న వాళ్ళు ఒక విషయంలో సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పాలండి. ఎవరైనా మహాపురుషుడు మరణించారనుకోండి, దేహత్యాగం చేశారనుకోండి, ఏమంటారు? శివైక్యం అయ్యారు అంటారు. అర్థమైందండి. అదేవిధంగా భగవంతుడిలో లీనమైపోయారు అంటారు. ఈ విధంగా అర్థం వచ్చేటువంటి భావన వాళ్ళు ఆ విధంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విశిష్ట వ్యక్తులు, ధార్మికంగా ఆధ్యాత్మికంగా విశిష్టమైనటువంటి వ్యక్తులు, సాధువులు, సన్యాసులు, ఇటువంటి వాళ్ళు శివైక్యం అయిపోయారు, అదేవిధంగా పరమాత్మలో లీనమైపోయారంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మన బుద్ధినేత్రాన్ని అర్థం చేసుకుని ఆధ్యాత్మిక దృష్టికోణంలో శ్రీమద్ భగవద్గీతని అర్థం చేసుకుంటే శివైక్యం అంటూ ఉండదండి. ఆత్మ పరమాత్మలో లీనమైపోవడం అంటూ కూడా ఉండదు. ఇవరు కూడా మనం చర్చించుకున్నాం. ముఖ్యమైన విషయాలు మళ్ళీ మనం ఏదో ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మనం ముందు మాటగా చెప్పుకుంటున్నాం గత కొన్ని ఎపిసోడ్స్ నుండి. సత్యత ఆధారంగా నేను నా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి దృఢ నిశ్చయంతో ఉన్నాను అన్న వారికి ఇప్పుడు మనకి లాజికల్గా అర్థం కావాలి. ఏ విధముగా శివైక్యం అయ్యారు? శివైక్యం అవ్వడానికి ఏదైనా రుజువులు ఏమైనా ఉన్నాయా? శివైక్యం అంటే ఏమిటి? భగవంతునిలో లీనమైపోవడం, పరమాత్మలో లీనమైపోవడం, ఈశ్వరునిలో లీనమైపోవడం అంటే ఏమిటి? ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ అవినాశి అని చెప్తున్నాడు. ఆత్మ యొక్క ఉనికి ఎప్పటికీ ఉంటుందన్నాడు. ఏమండి? నైనం చిందంతి శస్త్రాణి అన్నాడు. నైనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత. ఈ విధంగా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి భగవద్గీత. మీరు 2వ అధ్యాయం స్టడీ చేయండి, అర్థమైందండి. ఆత్మ అవినాశి. అవినాశి అన్నప్పుడు మళ్ళీ లీనమైపోతే ఉనికి కోల్పోతుంది కదా. అంటే ఆత్మ లేకుండా వెళ్ళిపోతుంది కదా. ఆత్మ యొక్క ఉనికిని కోల్పోయే విధంగా భగవంతుడు ఎక్కడైనా చెప్పారా? ఎందుకంటే దేనికైనా శాస్త్రం ఆధారం. సర్వశాస్త్రాలకి ఆధారం శ్రీమద్ భగవద్గీత. సర్వశాస్త్రమై శిరోమణి. అందుకని ఇక్కడ లీనమైపోవడం అంటే అసలు యాక్చువల్గా ఏంటంటేనండి, ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మ యొక్క ప్రేమలో ఇమిడిపోవాలి. దాని హిందీలో లవ్లీన స్థితి అంటారు. లవ్ అంటే ప్రేమ. ప్రేమలో ఇమిడిపోవాలంటే 100% ఆత్మచింతన అభ్యాసము అనేక సంవత్సరాలు చేసుకుంటూ ఆత్మిక స్థితిని అనుభవం చేస్తూ జ్యోతిస్వరూపాన్ని, ఇక్కడ భృకుటి మధ్యలో ఉన్నటువంటి జ్యోతిస్వరూపాన్ని ఆత్మగా అనుభవం చేస్తూ, అర్థమైందండి. ఆ విధంగా ఉండడము అంటే ఎప్పుడైతే నిత్యము బహుకాలం అంటారు చూసారా, దీర్ఘకాలం అభ్యాసము ద్వారా అది కుదురుతుంది మనకి. అందుకని అభ్యాస యోగయుక్తేన చేతసాన అన్యగామిన 8:8లో చెప్పడం జరిగింది. అభ్యాసం కావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఎన్నో జన్మలు, ద్వాపర యుగము నుండి నేను దేహం అనేటువంటి ఒక భ్రమ, ఒక భ్రాంతి, దాన్ని ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటారు. అందుకని ఒక్కసారి మనం కేవలం జ్ఞానము ద్వారా మనము ఒక్కసారి నేను ఆత్మ అని అనుకోలేమండి. దానికోసం అభ్యాసం కావాలి. అర్థమైందండి. సో ఆ విధంగా అభ్యాసం చేస్తూ 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 ఆత్మ యొక్క స్థితిని మనం స్థాయి రూపంలో చేసుకుంటే నేను ఆత్మని, ఆత్మ పరమాత్మ, అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మతో యోగం అనేది జరుగుతుంది. యోగం అంటే మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడం. దానినే భగవంతుడు రాజయోగం అన్నాడు. 9వ అధ్యాయం పేరు మధ్యలో గుహ్య అని పెట్టాడు. ఇది గుహ్య నాయన, రాజయోగం ఎవరు చెప్పరు, నేనే చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి. రాజయోగ అనే పేరు పెట్టుకున్న సంస్థలు కూడా ఉన్నాయి. నేను రాజయోగ అభ్యాసం చేస్తున్నానని గీత ద్వారా భగవంతుడు బోధించినటువంటి ఈ యొక్క రాజయోగం గురించి చెప్పరండి, కానీ రాజయోగం అంటారు. అందుకనే భగవంతుడు ఏమన్నాడు అక్కడ?
రాజగుహ్య యోగం అన్నాడు. రాజ విద్య, రాజగుహ్య. ఈ గుహ్య అంటే లోతులో వెళితే కానీ, అందులో సీక్రెట్స్ ని మనం అర్థం చేసుకుంటే కానీ, ఛేదిస్తే కానీ, ఆ రహస్యాలను ఛేదిస్తే కానీ మనకు అర్థం కాదు. అందువలన ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ ఆత్మగా ఉంటుంది, పరమాత్మ పరమాత్మగా ఉంటారు. కేవలం మనము మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకుంటాం. అప్పుడేమవుతుంది, పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు, పరమాత్మని శాంతి సాగరుడు, శక్తి సాగరుడు, పవిత్రత సాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి ఇంకా చాలా చెప్పారు కదా, పవిత్రత సాగరుడు. సో ఈ విధంగా ఉన్నటువంటి గుణాలన్నీ కూడా పరమాత్మ సాగరుడవుతే మనలో ఖచ్చితంగా మనకు వస్తాయండి. తండ్రి చాలా గొప్పవాడు అనుకోండి. తండ్రి ఎన్ని కోట్లాను కోట్ల పడగలెత్తినటువంటి వాడైతే బిడ్డలు అడుక్కునే వాళ్ళగా ఉంటారా? తండ్రి బిడ్డల సంబంధమే కదా భగవద్గీతలో చెప్పింది. పితా అహమస్య జగత, పితాసి లోకస్య చరాచరస్య. అందువల్ల అక్కడ ఏంటవుతుంది, ఆత్మ అనుభవం ద్వారా మాత్రమే పరమాత్మ అనుభవం జరుగుతుంది. ఓన్లీ రియలైజింగ్ ద ట్రూ సెల్ఫ్ యాజ్ ఏ ఇంపెరిషబుల్, ఎటర్నల్, ఇండిస్ట్రక్టిబుల్, ఇండివిజిబుల్, ఇన్విజిబుల్ సోల్. అప్పుడే మనం పరమాత్మతో కనెక్ట్ అవుతాం. ఆత్మ ఆత్మగానే ఉంటుంది, పరమాత్మ పరమాత్మనే ఉంటారు. ఆ సంబంధం వల్ల మన ఆత్మలో జన్మ జన్మలుగా మనం చేసినటువంటి పాప కర్మల ద్వారా నిక్షిప్తమైన, పుణ్యకర్మల ద్వారా నిక్షిప్తమైన ఈ యొక్క సంస్కారాలు, లోపభూయిష్టంగా ఉన్నటువంటి సంస్కారాలని మనము తిరిగి పునః సాత్వికంగా తయారు చేసుకుంటున్నాం. అర్థమైందండి? ఆత్మ పరమాత్మలో లీనమవ్వడం కానీ, ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోవడం కానీ, ఈ విధంగా ఉనికి కోల్పోవడం కానీ అనేది, అది భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాలని ఆధారంగా చేసుకుంటే సత్య దూరం అని అర్థం చేసుకోవాలి. ఇది ముందు మాటగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనము 8వ అధ్యాయంలోని గత ఎపిసోడ్లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకున్నాం. అదే 3 రకాల వాళ్ళు భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు. 3 రకాల వాళ్ళు కూడా ఏమిటంటాడు, యదక్షరం వేద విదో వదంతి. ఏమండి, వేద విధులు, వేదాంత కర్తలు, వైదిక పండితులు, వేదిక పండిట్స్ అంటారు చూసారా, బాగా వేదాలని బాగా ప్రక్షాళనం చేసినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి అక్షరమును ఒప్పుకుంటారంట. అర్థమైందండి? గత ఎపిసోడ్లో చెప్పి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ రోజున వేదాలని కేవలం వేద మంత్రాల రూపంలో వింటున్నాం కానీ దానిలో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. తత్వం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు ఏమర్థమవుతుంది? వేద అంటే టు నో అండి. వేద అంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? భగవంతుణ్ణి అక్షర స్వరూపుడుగా అర్థం చేసుకోవడం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా. ఈ సాధువులు, సన్యాసులు అంటే ఇక్కడ సన్యసించడం అంటే ప్రాపంచిక విషయాలను సన్యసించడం, భౌతిక తత్వాన్ని ఈ విధంగా మనం దూరం అవ్వడం అనమాట. అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. కానీ అంటే ఆత్మ చింతనలో ఉండటం అనమాట. వీతరాగా అంటే అదనమాట. అటువంటి సన్యాసులు కూడా ఎవరండి? ఈ విధంగా స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మతో యోగం చేస్తున్నటువంటి వాళ్ళే. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యం అనేది చాలా శాస్త్రాల్లో కూడా ఉందండి. ముఖ్యంగా పతంజలి యోగ శాస్త్రాలు, అష్టాంగ యోగ సూత్రాలు, అది కూడా మనం ఒక ఎపిసోడ్లో చర్చించుకుందామండి. పతంజలి యోగ శాస్త్రంలో కూడా అష్టాంగ యోగ సూత్రాలు తీసుకుంటే ఆ 8 అంగాలు ఏమిటో తెలుసుకున్నాం అనుకోండి, 100% భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి కరెక్ట్గా సరిపోతుంది. వేరే ఎవరు చెప్పలేదు. భగవద్గీతనే హయ్యెస్ట్ అన్నమాట. సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, శ్రేష్టమైనటువంటిది. అందుకనే గీతా జయంతి జరుపుకుంటున్నాము. ఏ శాస్త్రం యొక్క జయంతి జరుపుకోవటం లేదు. గీతని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్నారు. గీతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రపంచంలో ఇంకా ఏ ధార్మిక గ్రంథానికి కూడా లేదన్నమాట. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? తత్తే పదం ప్రవక్ష్యామి అన్నాడు. సంక్షిప్తంగా నీకు చెప్తానన్నాడు. ఇది చయోన్ తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. అది 8వ అధ్యాయంలో 20, 21, 22 ఈ 3 శ్లోకాల్లో చెప్పానండి. తత్తే పదం, అటువంటి పరమ పదము గురించి నేను సంక్షిప్తముగా వర్ణిస్తాను అంటున్నాడు. అది మనం రాబోయే ఎపిసోడ్ చర్చించుకుందాం. ఇప్పుడు తదుపరి శ్లోకంలో కొంచెం వరుసగా మనము 8వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి
ఏ ఒక్క శ్లోకం విడవకుండా లైన్గా వస్తున్నామండి. ఇప్పుడు ఎక్కడికి వద్దామంటే మనము ఈ శ్లోకం అయిపోతే యదిచ్ఛంతో యదక్షరం వేద విదో వదంతి అంటే 8వ అధ్యాయంలోని 11వ శ్లోకం. 12, 13 చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇక్కడ 2 శ్లోకాలు నేను ఒకసారి తీసుకుంటున్నాను. 2 శ్లోకాలని మనము ఒకేసారి అర్థం చేసుకున్నప్పుడే దాని సారం బయటకు వస్తుందండి. అర్థమైంది? చాలా ముఖ్యమైన శ్లోకము. మనం శరీర త్యాగము చేసే సమయానికి నీ యొక్క మానసిక స్థితి ఎలాగుండాలి. ఒక మనిషి తన ఆల్మోస్ట్ ఏంటంటే ఆ మరణ శయ్య మీద ఉన్నారు. ఇంకా డాక్టర్లు చెప్పేశారు వీరికి ఇంకా కొన్ని గంటలో, కొన్ని రోజులో, కొన్ని వారాలో, 1, 2 నెలలు ఉంటుందండి, అయిపోయింది. ఇంకా మెడికల్కి ఏ మందులకి కూడా వీరెక్కడ రెస్పాన్స్ అవ్వడం లేదు. ఒక్కొక్క ఆర్గన్ పడిపోతూ వస్తోంది. ఇంకా ఏమీ లేదండి, ఎనీ మూమెంట్ ప్రిపేర్ అయిపోండి. అమెరికాలోనో, కెనడాలో, జపాన్లో ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే వెంటనే రప్పించేసేయండి. ఎందుకంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 1, 2, 3 రోజులు. అలాగా ఉంటారనమాట. అటువంటి స్థితిలో మనిషి ఏమి చెయ్యాలి, అది ఈ 2 శ్లోకాలు చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా చాలా స్పష్టంగా మనకు అర్థం చేయిస్తున్నాడు. ఒకసారి ఆ శ్లోకాలు వినండి. ఇది 8వ అధ్యాయంలోని 12 మరియు 13. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ జ్ఞాదాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం భూమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఇది 2 శ్లోకాలు చెప్పాను. ఒక్కసారి పదవిచ్ఛేదన చేద్దాం. చాలా శ్రద్ధ ఉండాలండి. పరమాత్మ పట్ల భక్తి ఉండాలి, సత్యమైన భక్తి ఉండాలి. పరమాత్మ పట్ల మనం తేలికగా తీసుకుంటున్నాం కాబట్టి పరమాత్మ గుణాలు, శక్తులు మనలో రావటం లేదు. పరమాత్మ చెప్పిన జ్ఞానం మనకు అర్థం కావటం లేదు. సో పరమాత్మ ఏం చెప్పారు గీతలో, భగవంతుడు నా గురించి ఏం చెప్పాడు అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారండి, మన గురించి ఏమీ లేదండి. కురుక్షేత్ర యుద్ధ మైదానములో అక్కడ అర్జునుడికి మాత్రమే చెప్పడం జరిగిందండి అని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇన్ని వందల దగ్గర దగ్గర 300 శ్లోకాల పైన మనం చెప్పుకున్నామండి. ఎక్కడైనా ఆ ప్రస్తావన వచ్చిందా? స్వయాన్ని తీర్చిదిద్దే ప్రస్తావనే వచ్చింది. నిన్ను నీవు ఆత్మగా అనుభవం చేయి. ఆత్మలో జన్మ జన్మలుగా చేసిన ఆ ఆ పాప కర్మల లోప భూయిష్ట కర్మల ద్వారా, అందుకనే నేను మా రిపీటెడ్గా ఏం చెప్తున్నాను, పాప నీచ నికృష్ట దుష్ట భ్రష్ట కర్మలని చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచం ఎందుకు వెళ్ళిపోతుంది? ప్రపంచం రోజు రోజుకి పడిపోతుంది ఎందుకు? ఒకవైపున భక్తి పెరుగుతోంది, పాపం పెరుగుతోంది. దానికి ఏమైనా ఉందండి? ఇది ఒక బిగ్గెస్ట్ వైపరీత్యం అనమాట. వైపరీత్యం అంటే దాని ఇంగ్లీష్ ఏమంటారు? పారాడాక్స్ అంటారు. దీన్ని ఛేదించాలి మనం. అవునండి, భక్తి పెరుగుతుంటే మంచి పెరగాలి కదా. భగవంతుడి వైపు వెళ్తుంటే ప్రపంచం అంతా మంచి పెరగాలి కదా. స్మగ్లింగ్ చేసేవాడు ఇంకా ఎక్కువ స్మగ్లింగ్ చేస్తున్నాడు, లూటింగ్ చేసేవాడు ఇంకా ఎక్కువ లూట్ చేస్తున్నాడు, కల్తీ చేసేవాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు, లంచం తీసుకున్నాడు ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాడు, అవతల వాడు ఇబ్బంది పెట్టి మోసం చేసి మాయ చేసేవాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. మళ్ళీ ఇదేం తగ్గడం లేదు కదా. ఇది తగ్గకపోవడమే సహజం అంటారా? ఒక్కసారి తీక్షణంగా ఆలోచించరు. అందుకనే కొద్ది మంది బుద్ధి మాత్రమే తెరుచుకుంటుందంట ఈ కోణంలో. అందుకనే వాళ్ళు ఏమవుతారు, పరివర్తన చెందుతారు, భగవంతుని మార్గంలో వెళతారు. ఒక్కసారి గమనించండి. సర్వద్వారాణి సంయమ్య. ఇక్కడ ద్వారాణి అంటే ద్వారాలు ఏంటి? ద్వారాలు అంటే ఇంద్రియ విషయాల ద్వారాలు. మనం చూస్తున్నాం శబ్ద స్పర్శ రూప రసగంధ 5 సెన్సరీ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. వీటిని మూసేయండి అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? సంయమ్య అంటే ఏంటి? కంట్రోల్లోకి తీసుకోండి. నేను చూడాలి అంటే మంచినే చూడాలి, నేను వినాలి అంటే మంచే వినాలి, మాట్లాడాలంటే మంచిగానే మాట్లాడాలి, భగవంతుడు చెప్పిన మార్గంలోనే నా కాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ప్రతి కర్మేంద్రియం, ప్రతి జ్ఞానేంద్రియము నా యొక్క ఆధ్వర్యంలో పని చెయ్యాలి. ఇక్కడ నేనున్నాను, ఇక్కడ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆపరేటస్ అనమాట. ఇది పంచతత్వాలతో కూడినటువంటి 5 తత్వాలతో కూడినటువంటి దేహము, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు బుద్ధి సంస్కారాలు. ఈ 23 నా కంట్రోల్లో ఉన్నాయి. నా కంట్రోల్లో ఉన్నాయి అంటే నేను చెప్పిన మాట వినాలి కదా. అలా నా వ్యాపారం, బిజినెస్ మీ కంట్రోల్లో, మీరు ప్రొపరేటర్ అనుకున్నప్పుడు మీరు అనుకున్నట్టే జరుగుతుంది కదా. అక్కడ మీరు హెడ్ అనుకోండి, ఏదో చీఫ్ జనరల్ మేనేజర్ అనుకోండి ఒక ఆర్గనైజేషన్కి, మీరు చెప్పినట్టు నడుస్తుంది కదా. మరి ఇక్కడ ఎందుకు నడవడం లేదు అంటే
ఈ ఆత్మ యొక్క ఉనికి మనం మర్చిపోయేమో, నేను దేహం అనుకుంటున్నామో ఆ కారణంగా జరుగుతోంది. ఇప్పుడు భగవంతుడు సెట్ చేస్తున్నాడు. సర్వద్వారాణి సంయమ్య, నియంత్రించు ఇంద్రియాలని నియంత్రించు, శబ్ద స్పర్శ రూపరసగంధ నియంత్రించు. వీటి వల్లనే అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏదో ఒక శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ఇంద్రియాణి ఆ, ఏ ఒక్క ఏ ఒక్క ఇంద్రియమైనా మనసు కాని లాగినట్లయితే ఇంద్రియాణం చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞ అన్నాడు. మన యొక్క ప్రజ్ఞను మొత్తం హరిస్తుందంట. అర్థమైందండి? ఏ ఒక్క ఇంద్రియమైనా. అందుకని ఇప్పుడు అంతిమ సమయంలో, సంక్లిష్ట సమయంలో, కాలచక్రం యొక్క లాస్ట్ ఫేజ్ లో ఇప్పుడు ఇంకా ఇంద్రియ సుఖం కావాలా? ఇంద్రియ సుఖాలని, ఇంద్రియాలన్నీ కూడా నీ అధీనంలోకి రావాలి. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ. మనో అంటే అక్కడ మనస్సు. హృది అంటే ఫిజికల్ ఆర్గన్ కింద చెప్తారు మామూలుగా భాష్యకారులు. హృదయము అంటారు. హృదయము అంటే గుండె, హృదయం అంటే హార్ట్. అర్థమైందండి? కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఫిజికల్ అంటూ ఏమీ లేదండి. ఆధ్యాత్మికతో అంతా సూక్ష్మమే. అలాంటప్పుడు ఈ గుండెని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గుండె అంటే, హార్ట్ అంటే, హృదయం అంటే శుద్ధ బుద్ధి, డివైన్ ఇంటెలెక్ట్ అంటారు ఇంగ్లీష్ లో, దివ్య బుద్ధి అంటారు. ఇదనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ మనసు ఏదైతే పరిపరి విధాల కళ్ళెము లేకుండా అటు కావాలి ఇటు కావాలి ఇటు కావాలని పరిగెడుతుంది కదా, దాన్ని ఒక్కసారి కంట్రోల్ చేసి, అది కూడా ఒక ఇంద్రియమే కదా, 6వ ఇంద్రియం కదా, దాన్ని ఏం దివ్య బుద్ధితో కంట్రోల్ చేయి. మనోహృది నిరుద్యచ. అక్కడ కంట్రోల్ చేయడం ఏంటి? దేనివల్ల? ఈ దివ్య బుద్ధి ద్వారా కంట్రోల్ చేయనైనా బుద్ధి నేత్రాన్ని తెరుచుకో. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏ మార్గం సరి అయినది, ఏది భగవంతుడి మార్గము, ఏది మనుషుల మార్గము, ఇప్పటి వరకు నేను ఏ మార్గం నడుస్తున్నాను, ఇప్పుడు భగవంతుడు నన్ను ఏ మార్గంలో నడవమంటున్నాడు, ఇదనమాట. మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాదాయాత్మన. మూర్ధి, మూర్ధ్ని. మూర్ధ్ని అంటే ఏంటంటే ఒక్కసారి, మూర్ధన్ అంటే తల, క్రౌన్ ప్రదేశం అన్నమాట. ఎక్కడ కిరీటం పెట్టుకుంటామో ఈ ప్రదేశాన్ని మూర్ధన్ అన్నాడు. మూర్ధిని అంటే ఏమంటున్నాడు ఇక్కడ? మూర్ధ్నాదాయ ప్రాణమాస్థితో అన్నాడు. ప్రాణశక్తి అంటే ఎంటైర్ ఎనర్జీ ఏదైతే ఉందో, ప్రాణం అంటారు, ప్రాణం పోయిందంటారు కదా, ఆ యొక్క శక్తిని అంతా కూడా ఎక్కడ తెమ్మంటున్నాడు? ఇక్కడికి తెమ్మంటున్నాడు, బుర్రలో పెట్టమంటున్నాడు. ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే ఎక్కడ ఉంటున్నాడు? సహస్రారము, భృకుటి మధ్యలో ఇక్కడ తీసుకుంటారా, సెంటర్ ఆఫ్ ది హెడ్ పట్టుకొచ్చి మూర్ధ్యాధాయ ప్రాణమాస్థితో. తర్వాత పదం చెప్తుంది అనమాట, మనకు క్లారిటీ ఇస్తుంది. యోగధారణ. యోగి యొక్క స్థితిలోకి రావాలి. ఎలాగైనా నువ్వు శరీరం విడిచిపెడుతున్నావు, ఎవ్వరు ఆపలేరు, ఈ మృత్యువుని ఎవ్వరు ఆపలేరు. అంతిమ క్షణములో నా మార్గాన నడిచేవా, అంతిమ క్షణము అంతమతే సోగతి అంటాడు. లాస్ట్ థాట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ డెస్టినేషన్. అందుకని అభ్యాసం, దీర్ఘకాల అభ్యాసం అన్నమాట. మూర్ధ్యాదాయాత్మన ప్రాణమాస్థితో యోగధారణం. యోగి యొక్క భోగధారణం కాదు, భోగధారణం రోగధారణం కాదు, యోగధారణం. అది మొదటి శ్లోకం అయిపోయిందండి. రెండవ శ్లోకం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటిది అనమాట. అది ఫిజికల్ గా ఓంకారాన్ని ఉచ్చరించమని చెప్పటం లేదు, ప్రణవ నాదము. అర్థమైందండి? సో ఆ విధంగా ఉచ్చరించి ఓం అనవట్లేదు. ఓం అంటే ఏంటంటే, ఓం అంటే ఆధ్యాత్మికత, ఓం అంటే సంపూర్ణ ఆత్మ యొక్క పరిచయము, సంపూర్ణ పరమాత్మ యొక్క పరిచయం. అంటే ఈ రెండిటి యొక్క స్పష్టమైన జ్ఞానం మనకు ఉంటుందన్నమాట. అది ఏమవుతుంది? మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా ఏమంటే ఆత్మని పరమాత్మతో సంధానము చేస్తాము. అది యోగము అంటున్నాడు కదా. మూర్ధ్యాధాయాత్మన యోగధారణ. ఓమిత్యేకాక్షరం, ఒకే ఏకాక్షరం కదా. ఏదో మన 10వ అధ్యాయంలో కూడా నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. శబ్దములలో ఏకాక్షరమైనటువంటి ఓంకారమును నేను అన్నాడు. శబ్దములలో అర్థమైందండి?
శబ్దములలో ఏకాక్షరమును నేను అనగా ఓంకారమును నేను అన్నాడు. దానికి ఇంకా సంస్కృతంలో చెప్పాలంటే గిరావస్మ్యేక గిరావస్మ్యేకం అక్షరం అన్నాడు. గిరాం అంటే అక్కడ శబ్దం, ఓంకారం నేను అన్నాడు ఆయన. అంటే పరమాత్మ ఓంకార స్వరూపుడు. పరమాత్మ ఏ విధంగా అయితే ఓంకార స్వరూపుడో పరమాత్మ బిడ్డలు కూడా ఓంకార స్వరూపులే. ఎందుకంటే ఆత్మస్వరూపులు ఆయన ఉన్నాడు, మనం కూడా ఆత్మస్వరూపంలోనే ఉన్నాం కదా. నేను ఆత్మని, ఈ శరీరము నాది, నేను ఆత్మని, శరీరం నాది. సో ఆత్మ పరమాత్మ యొక్క రూపము, ఒరిజినల్ మూల స్వరూపాన్ని గుర్తించిన వాడు ఆ విధంగా మనస్సులో ఏం చేస్తారు, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. బ్రహ్మ అంటే రెండు వస్తాయి, ఆత్మ గురించి వస్తుంది, పరమాత్మ గురించి వస్తుంది, మళ్ళీ తత్వం గురించి వస్తుంది, అంటే ఆత్మలు పరమాత్మక నివాస స్థానం గురించి కూడా వస్తుంది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ వ్యాహరన్ సారీ వ్యాహరన్ మామనుస్మరన్ అన్నాడు. వ్యాహరన్ అంటే ఉచ్చరించడం. వ్యాహరన్ అంటే ఉచ్చరించడం. ఏ విధంగా ఉచ్చరించాలి? మామ అనుస్మరన్, నన్ను అనుస్మరించు, నన్ను స్మృతి చేస్తూ. ఓ అంటే ఫిజికల్ గా అనమని కాదండి ఇక్కడ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏది ఏది ఫిజికల్లోకి తీసుకురాకండి మీరు. అంటే మనసులో మన బుద్ధి ద్వారా ఆ యొక్క అంటే ఆత్మ చింతనలోకి రావాలి, పరమాత్మ చింతనలోకి రావాలి. అది ఓం అనమాట. భక్తిలో మామూలుగా ఓంకారం ఎందుకు పాపులర్ అయింది? ప్రతిదీ ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమము, ఏదైనా ప్రసంగము, వాళ్ళకు 3 సార్లు ఓంకార నాదాన్ని, ప్రణవనాదాన్ని చేస్తారు వాళ్ళు. అర్థమైందండి? ఎందుకంటే ఈ ఓం అనేది ఎందుకంటే, కానీ అర్థం తెలియదు. ఓం అంటే ఆత్మస్వరూపము, ఓం అంటే పరమాత్మ స్వరూపము, ఓం అంటే పరంధామము, ఆత్మలు పరమాత్మ నుండి నివాస స్థానం, ఈ విషయం తెలియదు. అర్థమైందండి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ అన్నాడు. ఎప్పుడంట? యః ప్రయాతి త్యజందేహం. ప్రయాతి అంటే ప్రయాణం, దేహం నుండి ఆత్మ యొక్క ప్రయాణము, తుది ప్రయాణం. అర్థమైందండి? యః ప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతిం అన్నాడు. అప్పుడు నీకు పరమగతి, సుప్రీం డెస్టినేషన్ లోకి వెళతావు, పరంధామంలోకి వెళతావు, పరమాత్మతో ఉంటావు. తర్వాత తదుపరి ప్రారంభమయ్యేటువంటి ఈ కాలచక్రము, సృష్టి చక్రములో, సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటావు నాయనా. ఇంత ఇంత అద్భుతమైనటువంటి నీకు ప్రాప్తి ఉన్నది, నువ్వు దాన్ని తేలికగా తీసుకోకూడదు నాయనా అంటున్నాడు. ఒక్కసారి ఇది దీంట్లో ఉన్నటువంటి 2 శ్లోకాలు ఉన్న తత్వం అండి. ఒక్కసారి గీతా పుస్తకంలో ఏ విధంగా ఇక్కడ వర్ణించడం జరిగిందో తెలుసుకుని మనం ముందుకు వెళదామండి. దేనికి వెళ్ళాలి? స్థిత ప్రజ్ఞ స్థితిలో మరొక శ్లోకాన్ని తీసుకుందాం. సర్వద్వారాన్ని, ఇది ఏంటంటే 12, 13. చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, 4వ అధ్యాయం 39వ శ్లోకం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, ఇక్కడ హృదయము అంటే డివైన్ ఇంటెలెక్ట్, దివ్య బుద్ధి అని పెట్టుకోండి. అట్లు వశమైన మనస్సు ద్వారా, ఎందుకంటే మనస్సు వశం అవ్వాలంటే అది బుద్ధి ద్వారానే వశమవుతుందండి, వేరే విధంగా వశం అవ్వడానికి అవకాశం లేదు. అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు సహస్రారమునందు, అర్థమైందండి, స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై, పరమాత్మ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఇక్కడ మీరు స్థిరమురుస్తారో, ఆత్మ అనుభవం చేస్తారో, ఆటోమేటిక్ గా పరమాత్మ అనుభవం అవుతుందండి. ఖచ్చితంగా అవుతుంది. మనకి పరమాత్మ ఉనికి అనుభవం కాకపోవడానికి ఏకైక కారణము 100% నేను దేహం అన్నటువంటి భ్రాంతిలో జీవితాలను కొనసాగించడము. ఇది అర్థం చేసుకోండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపుడైన, ఈ యొక్క అధ్యాయం పేరే అక్షర బ్రహ్మ యోగము. అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించి, చూసారా, అక్షర బ్రహ్మ స్వరూపుడైన ఓంకారమును ఉచ్చరించుచు, అంటే మనసులో ధ్యానము చేస్తూ, ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును, చూసారా, ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను, నిర్గుణ అంటే త్రిగుణాతీతుడు, అక్కడ గుణాలు లేవని కాదండి,
గుణాలు సాగరం, దివ్య గుణాల సాగరం చెప్పుకుంటాం. అక్కడ మనము గుణహీనుడు అంటే భగవంతుడు ఎలాగవుతాడు చెప్పండి? నిర్గుణ నిరాకార స్వరూపం. నిర్గుణ అంటే త్రిగుణాతీతుడు. నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చు వాడు పరమ గతిని అంటే బ్రాకెట్లో మోక్షమును పొందును అని ఇచ్చాడండి. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చని మనం ముగించుకుందాం, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. తదుపరి ఎపిసోడ్లో ఈ యొక్క విషయాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ స్థితప్రజ్ఞ స్థితి ఏ విధంగా భగవంతుడు మనకు కల్పిస్తున్నాడో ఆ విషయాన్ని కూడా మనం టచ్ చేస్తూ తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. ఓం శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఆధ్యాత్మిక రహస్యాలను, వాటి తాత్విక విధానాలను తార్కిక రూపంలో చర్చించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.